నాగిని తల్లి 6వ భాగం. నాగిని తల్లి 5వ భాగంలో సుకన్య తన బిడ్డని భర్తని విడిపించుకుని తిరిగి వస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తన కుమారుడు కూడా పెద్దవాడు కావడంతో సుకన్య తన భర్తతో, ఏవండి, మన అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది. ఇంకా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయడం మంచిది. ఓ సుకన్య, నువ్వింకా వాడి గురించే ఆలోచిస్తున్నావా? వాడు మనకంటే ముందే ఆలోచించాడు. వాడు ప్రతిరోజు ఇక్కడి నుండి బయటికి వెళ్తుంది ఒక అమ్మాయిని కలవడానికి. ఏంటండి మీరంటుంది? నాకు అర్థం కాలేదు. మన అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి పేరు జానకి అట. ఆమె కూడా ఒక నాగినియే అని చెప్తాడు. మరింకా ఆలస్యం ఎందుకండి? మనం వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సరిపోతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కుమారుడు అక్కడికొచ్చాడు. వచ్చేసావా? ఆ అమ్మాయిని కూడా తీసుకుని రావాల్సింది కదా. అప్పుడు అతను చిరాగ్గా, ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు మీరు? నాకేం అర్థం కావటం లేదు. అదేంట్రా, రోజు జానకితో మాట్లాడుతున్నావు కదా, నేను చూశాను కూడా. ఏమైంది ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు? ఏం కాలేదు అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్తాడు. అతనికి ఏమైందో వాళ్ళకు అర్థం కాలేదు. సుకన్య అతని దగ్గరికి వెళ్ళి, ఏ నాన్న అలా ఉన్నావు? ఏం జరిగిందో అమ్మని నాతో కూడా చెప్పవా? అందుకతను బోరుని ఏడుస్తూ, అమ్మా, జానకి అనే అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు లేదు, చనిపోయింది. నా వల్లే చనిపోయింది. అసలు ఏమైంది బాబు? జరిగింది మొత్తం నాతో చెప్పు. అమ్మా, నేను ఆ అమ్మాయి ఇద్దరం ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాం. జానకి, నేను నా మాయా శక్తితో నిన్ను నాగినిగా మార్చాను. ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వొక నాగినివి. ఇప్పుడు నీకు ఆనందమే కదా? నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తల్లిదండ్రులున్నట్టయితే ఇలాంటి పనికి ఖచ్చితంగా అడ్డుపడేవాళ్ళు. వాళ్ళు లేరు కాబట్టి నన్నెవరూ ఏమీ అనరు. తొందరగా మీ ఇంట్లో మన విషయం చెప్పి మన పెళ్లి కొప్పించు. చెప్తాను. త్వరలోనే మన వివాహం కూడా జరిగిపోతుంది. అందుకు ఆమె చాలా సంతోషిస్తుంది. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. ఇంటి దగ్గర మా నాయనమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరే, వెళ్ళిరా. రేపిదే సమయానికి కలుద్దాం. అందుకు ఆమె సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా ఆమె ఇంటికి వెళ్లిన తరువాత వాళ్ళ నాయనమ్మ ఆమెతో, జానకి, ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నావు? అడవిలోకి వెళ్తున్నాను నాయనమ్మ. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మో, అడవిలో ప్రమాదకరమైన జంతువులుంటాయి. వెళ్ళకమ్మా. సరే నాయనమ్మ, వెళ్ళనులే. మరుసటి రోజు ఉదయాన్నే నేను జానకి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏంటి, జానకి ఇంకా రాలేదు? ఎంతో సమయమైంది. ఈ పాటికి రావాలి కదా అనుకుంటూ ఉండగా జానకి గాయాలతో పరుగు పరుగున నా దగ్గరికి వచ్చింది. నేను ఆమెను చూసి చాలా కంగారుగా, ఏమైంది జానకి, ఏమైంది? నువ్వు నాకు ఇచ్చిన వరమే నా పాలిట శాపంగా మారింది. ఈ రోజు ఉదయం నేను నాగినిగా మారటం మా ఊరి పెద్ద చూశాడు. ఆయన నా దగ్గరికి వచ్చి, నువ్వెవరు? జానకి శరీరంలోకి ఎందుకు ప్రవేశించావు? నేనే జానకిని అంటూ జరిగిన విషయం చెప్పాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మర్యాదగా నువ్వు జానకి శరీరం విడిచి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను. నేను చెప్పేది వినండి. నిజంగా నేను చెబుతుంది నిజం. నేనే జానకిని. అప్పుడు మా నాయనమ్మ బయటకొచ్చింది. నా రూపాన్ని చూసి కంగారు పడింది. నేను జరిగిన విషయం చెప్పాను. ఆమె ఊరి పెద్దతో, మా అమ్మాయి చెప్పింది విన్నారు కదా, ఇంకా మీరు వెళ్ళిపోండి. లేదమ్మా, ఈ అమ్మాయి చెప్తుంది అబద్ధం. ఈ అమ్మాయికి ఏదో దయ్యం పట్టింది. అది ఈమె శరీరంలో ఉంది. ఇదంతా అది చేస్తున్న నాటకం. రండి రండి, అందరూ తొందరగా రండి, జానకి దయ్యం పట్టింది అంటూ అందరినీ పిలిచాడు. అక్కడి కొంతమంది కర్రలతో నన్ను చితకబాదారు. నేనెంత చెప్పినా నా మాట పట్టించుకోలేదు. అప్పుడు మా నాయనమ్మ కూడా, దయచేసి మా అమ్మాయిని ఏం చెయ్యకండి, ఆ అమ్మాయి చెప్పేది నిజమంట, ఒకసారి వినండి అంటూ వాళ్ళని ప్రాధేయపడింది. అయినప్పటికీ వాళ్ళు మాట వినలేదు. నేను వాళ్ళ నుండి తప్పించుకుని ఇలా వచ్చాను. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నేను నిన్ను నాగినిగా మార్చాను, ఎందుకంటే మనిద్దరం సంతోషంగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా అని. కానీ ఆ వరం నీ పాలిట శాపమవుతుందనుకోలేదు.
నా మాయాశక్తితో నీ గాయాన్ని తొలగించేస్తాను అంటూ ఆమె గాయాన్ని తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేశాను. కానీ అది నా వల్ల కాలేదు. ఆమె చనిపోయింది. ఆమె నా వల్లే చనిపోయిందమ్మా అంటూ జరిగిన విషయమంతా ఆమెకు చెప్పాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ, అయ్యో బద్రి, ఎంత పని చేశావు? ఇదంతా నాకు చెప్పాల్సింది కదా. వివాహం కాకుండా నువ్వెవరికి ఎలాంటి వరాన్ని ఇవ్వకూడదు. అది వాళ్ళకి శాపంగా మారుతుంది. కానీ ఎందుకమ్మా? ఎందుకంటే నువ్వు మా ఇద్దరి వరం వల్ల జన్మించావు కాబట్టి. అందుకే నీకు వివాహం జరిగేంత వరకు ఎలాంటి వరాన్ని కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. అప్పుడే నాగరాజు అక్కడికి వచ్చాడు. జరిగిందంతా నేను విన్నాను. ఏం పర్వాలేదు, నేను ఆమెను బ్రతికించగలను. ఆ మాటలు విన్న అతను చాలా సంతోషిస్తూ, నాన్న, నిజంగానా అమ్మాయిని బ్రతికించగలరా? తప్పకుండా బ్రతికించగలను. ఆ అమ్మాయి ఎక్కడుందో తీసుకెళ్ళు. అందుకతను తన తండ్రి తల్లితో కలిసి ఆ అమ్మాయిని పూడ్చిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. నాన్న, ఇదిగో ఇక్కడే నేను జానకిని పూడ్చిపెట్టాను అని అక్కడ తవ్వి ఆ అమ్మాయి శవాన్ని బయటకు తీశాడు. అప్పుడు సుకన్య, నాగరాజు ఇద్దరు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, పరమేశ్వర, నా కుమారుడు చేసిన పాపాన్ని తొలగించు. తెలియకుండా చేసిన పాపాన్ని నువ్వు తప్ప ఎవరూ తొలగించలేరు. మా యొక్క శక్తిని దారిపోస్తున్నాం. పోయిన ఈ బిడ్డ ప్రాణాన్ని తిరిగి పొమ్మని ప్రాధేయపడుతున్నాం అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. అప్పుడే ఆకాశం నుండి ఒక వెలుగు ప్రత్యక్షమై సరాసరి జానకి శరీరంలోకి ప్రవేశించింది. అప్పుడు జానకి బ్రతికింది. ఆమె బద్రిని చూసి, బద్రి, నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఇదంతా నా తల్లిదండ్రులు చేశారు. వాళ్ళకి రుణపడాలి నువ్వు అంటూ వాళ్ళకి నమస్కరిస్తారు ఇద్దరు. ఇంటి దగ్గర మా నాయనమ్మ నా కోసం ఎంతగానో రోధిస్తుంది. నేను ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి మా నాయనమ్మని ఇక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళటం అంత మంచిది కాదమ్మా. మీ నాయనమ్మని ఇక్కడ ప్రత్యక్షం చేస్తాను అని చెప్పి సుకన్య ఆమెను ప్రత్యక్షం చేస్తుంది. అదంతా చూసిన జానకి, నాయనమ్మ, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ఆమెను కౌగిలించుకుంది. ఆమెను చూసిన నాయనమ్మ, నా బంగారు తల్లి, నిన్ను ఎంతగానో హింసలు పెట్టారు. నీకంతా బాగానే ఉంది కదా? నేను ఎంత కంగారు పడి ఈ అడవి మొత్తం గాలించానో తెలుసా? నీ జాడ మాత్రం నాకు కనిపించలేదమ్మా. అప్పుడు జానకి జరిగిన విషయం చెప్పి వాళ్ళని చూపిస్తుంది. అందుకు ఆమె వాళ్ళకి నమస్కరిస్తూ, మీకు ఈ జన్మ మొత్తం రుణపడి ఉంటాను. నా బంగారు తల్లి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చారు అంటూ బోరున ఏడుస్తుంది. అప్పుడు నాగరాజు, బాధపడకమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మీ అమ్మాయి ఇప్పుడు మాలాగి నాగజాతికి సంబంధించిన అమ్మాయి. మీరు ఒప్పుకుంటే వాళ్ళకిద్దరికి వివాహం చేస్తాం. తప్పకుండా బాబు, అలాగే చెయ్యండి. ఆ మాటలు విన్న వాళ్ళంతా చాలా సంతోషిస్తూ ఉంటారు. అప్పటికప్పుడే నాగరాజు 2 దండలు ప్రత్యక్షం చేసి వాళ్ళిద్దరికీ ఇస్తారు. వాళ్ళ వివాహం జరిగిపోతుంది. దాన్నంతా చూసిన నాయనమ్మ, ఈ జన్మకి ఇది చాలు. ఎలాగో నా మనవరాలు పెళ్లి కూడా జరిగిపోయింది. ఇంకా నేను చనిపోయినా పర్వాలేదు. మీరిద్దరూ సుఖంగా ఉండండి అంటూ అక్కడి నుండి వెళ్ళబోతుండగా సుకన్య, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మీరు గనక గ్రామానికి వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఏదో ఒక అనుమానంతో ఆ ఊరు పెద్ద చంపేస్తాడు. మీరు కూడా మాతో పాటు ఉండండి. అవును నాయనమ్మ, నువ్వు గ్రామానికి వెళ్ళడం అంత మంచిది కాదు. నువ్వు కూడా మాతో ఇక్కడే ఉండు. సరే, ఇక్కడే ఉంటానులే. వెంటనే నాగరాజు ఆమెను కూడా నాగినిగా మార్చేస్తాడు. ఆమె రూపం కూడా నాగినిగా మారిపోతుంది. ఇంకా అందరూ కలిసి అక్కడే సంతోషంగా ఉంటారు.